సో ఈ విధంగా సల్ఫర్ సంబంధించినటువంటి కాంప్లెక్స్ ఎరువులు వాడటం వల్ల నేల అనేది కాలుష్యం అయిపోతుంది. దాంతోపాటుగా ఈ యొక్క యూరియా, భాస్వరం, పొటాష్ లాంటివి కూడా ఇప్పుడున్నటువంటి ప్రపంచ యుద్ధాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని సమీకరణాలు చూసుకున్నప్పుడు మనకి అంతా కూడా పొటాష్ అంతా కూడా మనకి బయట నుంచి రావడం జరుగుతుంది. వేరే దేశాల మీద మనం ఆధారపడి ఉన్నాం కాబట్టి వాటి యొక్క అవకాశం కూడా మనకి తక్కువగా భవిష్యత్తులో. సో దాన్ని ఎలా వాడుకోవాలనేది కూడా మనం చూసుకోవాలి. దాంతోపాటుగా సహజంగా కూడా మనకి ఏంటంటే ఒకప్పుడు మనకి 20-25 సంవత్సరాల క్రితం కూడా కార్బన్ శాతం అనేది 2% వరకు ఉంది భూమిలో. ఈ రోజు చూసినప్పుడు 0.5% కన్నా కూడా తక్కువ కార్బన్ శాతం ఉంది. అంత కార్బన్ శాతం ఉన్నప్పుడు మనకి భూమిలో మంచి చేసేటువంటి శిలీంధ్రాలు అయితే అదేవిధంగా బ్యాక్టీరియా లాంటివి కూడా ఈ యొక్క పోషకాలని కరిగించి వేరువేసుకు అందించేటువంటి ఆ యొక్క బ్యాక్టీరియా శిలీంధ్రాలు లేకుండా ఉంటుంది. అదేవిధంగా వానపావం లాంటివి కూడా లేకుండా అయిపోతుంది. సో సహజత్వం అనేది వృత్తిక ఈ యొక్క నేల స్వభావం మారిపోవటం వల్ల కూడా మనకి ఈ యొక్క దిగుబడులు అనేది సాధ్యతలు తగ్గిపోతూ ఉంటాయి. దాంతోపాటు మన వాళ్ళు ఏంటంటే ఈ యొక్క కేజీలు కూడా ఎక్కువగా వాడుతూ ఉన్నారు. ఆ కేజీలు వాడటం వల్ల కూడా సుమారు మనకి 1.5-2 అడుగులు లోపలికి ఇందాక మన రాజశేఖర్ గారు చెప్పినట్టుగా చాలా దున్ని ఆ యొక్క లవణాలన్నీ కూడా బయటకు రావడం జరుగుతాం. ఆ లవణ శాతం ఎక్కువగా రావడం వల్ల మనకి క్షారభూములుగా అంటే pH లెవెల్స్ కూడా ఎక్కువగా అయిపోయి మనకి క్షారభూములుగా తయారయ్యాయి. దాంతోపాటు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క వరి వేసే క్రమంలో కూడా ఆ పైన కొంతవరకు ఒక 2-3 సెంటీమీటర్లు నీళ్లు ఉంచి ఆ టైంలో మనం నాట్లు వేస్తాం. ఇప్పుడు నార్మల్ అయిన తర్వాత ఆ నార్మల్ వేసి ఆ పైన లేయర్ అంతా కూడా ఏమవుతుందంటే లవణ శాతం ఎక్కువ ఉంటుంది. ఆ లవణ శాతం ఉన్నప్పుడు మనవాళ్ళు ఏం చేస్తున్నారు, వేరు వ్యవస్థని కొంత లోపలికి ఆ నీళ్ళతో పాటుగా మనం పెట్టడం వల్ల ఏమవుతుంది, పై లేయర్ అంతా నీళ్ళలో మొత్తం లవణాలే ఉంటుంది. లోపలికి మళ్ళీ మనవాళ్ళు వేరు వ్యవస్థ లోపలికి వచ్చేస్తాయి. ఉండేసరికి దాంతో పాటుగా మనకి ఏమవుతుంది, ఏరుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది. దాంతోపాటు నీళ్ళు ఉండటం వల్ల బీహార్ వాళ్ళు నాట్లు వేస్తారు, పనులు నీళ్ళు పెట్టి వస్తున్నారు. ఈ ఫస్ట్ ఉండే 2-3 ఆకులు కూడా దాన్ని పడిపోయి మురిగిపోవాలి, అక్కడ కూడా మనం మురిగిపోవాలి. దాంతోపాటు మనకి ఈ యొక్క బీహార్, బెంగాల్ వాళ్ళు ఈ నాట్లు వేసే క్రమంలో 1 చదరపు మీటర్కి సుమారుగా మనం చూసినప్పుడు ఈ వానాకాలంలో 33 పిలుకలు ఉండాలి ఈ కోసలు. దాంతోపాటుగా రబీలో చూసినప్పుడు 30 నుంచి 44 ఉండాలి. కానీ ఇప్పుడు చదరపు మీటర్కి మనం లెక్కేసుకుంటే 18, 19, 20 కన్నా మించట్లేదు. అది కూడా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో దానివల్ల కూడా ఈల్డింగ్ ఆటోమేటిక్గా 2.5-3 క్వింటాలు మనం తగ్గుతుంది. సపోజ్ రైతులకు 22-23 వస్తున్నాయి అనుకుంటే ఒక 3 క్వింటాలు మనం లాస్ అయినట్టే. ఈ చీడిపీడలు కాకుండా కానీ మీద ఈ యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. సో అది కూడా మన రైతు సోదరులు మనం ప్రధాన పొలంలో వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చదరపు మీటర్కి మొక్కల సంఖ్య ఎక్కువ వచ్చేటట్టుగా మనం కనీసం ఒక 30-33 వచ్చేటట్టు చూసుకున్నట్లయితే ఈల్డ్ కూడా మన దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా దాంతోపాటు మన గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు కూడా మన యొక్క నూనె గింజలు అనేది 40% వరకే మన భారతదేశం మొత్తం మీద పండిస్తుంది. ఇప్పుడు గుజరాత్ లాంటివి మనకి పల్లీలు వేస్తున్నారు, లేకపోతే మధ్యప్రదేశ్ కొంత ఏరియాలో సోయాబీన్ వాళ్ళ అదే ఆధారం నూనె గింజలు తింటాం. కానీ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ అలాంటి వాటిల్లో మనకి మస్టర్డ్ ఆవాలు లాంటిది ఆవ నూనె తింటున్నారు. మన దక్షిణ భారతదేశంలో చూసినప్పుడు మనకి ఈ యొక్క పల్లీలు అనేవి తింటారు. సో ఎంత తిన్నా కానీ మనకున్నటువంటి ఈ యొక్క ఉపఖండ లక్షణాలు అంటే భారతదేశం చాలా మంచి భూములు, నేల స్వభావం మంచిగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నూనె శాతం ఉండేటువంటి పంటలన్నీ కూడా మనం మర్చిపోవడం జరుగుతాం. దీనివల్ల ఏమవుతుందంటే మిగతా 60% కూడా ఏదైతే ఉక్రెయిన్ కానీ లేకపోతే ఇండోనేషియా లేకపోతే బంగ్లాదేశ్ ఇలాంటి వాటి బయట నుంచే మనం పామాయిల్ లాంటిది, సన్ఫ్లవర్ లాంటివి బయట నుంచి తెచ్చుకుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క 140 కోట్ల జనాభా కూడా సరిపడా మనకి ఈ నూనె గింజలు సరిపోవట్లేదు మన భారతదేశంలో. బయట నుంచి తెచ్చుకోవడంతో పాటుగా కొంత కాటన్ ఆయిల్ లాంటిది కూడా కొంత కలపటం, ఆ విధంగా ఆరోగ్య రీత్యా కూడా మనకి సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి మనమే మన భూముల్లో 2వ పంటగా ఈ యొక్క నూనె గింజల్ని ఈ మనకి పప్పు ధాన్యాలు కూడా పప్పు ధాన్యాలు ఏంటంటే ముఖ్యంగా ఈ లెగ్యూమ్ క్రాప్ సంబంధించినవి నత్రజని స్థిరీకరిస్తాయి భూమిలో. సో నత్రజని స్థిరీకరించేటువంటి మనకి పప్పుశనగ కానీ పెసర్లు, మినుములు ఇలాంటివన్నీ కూడా వేసుకోవడానికి చాలా మంచిగా ఉంది. నీటి వస్తే మనకు ఉన్నదాన్ని వరికి పోయే బదులు దీనికి ఈ పప్పు దినుసులు పోయినట్లయితే ఒక 8 ఎకరాల విస్తీర్ణాన్ని పెంచుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఖరీఫ్ దాన్ని కూడా భూగర్భంలో ఉన్నటువంటి నీటిని మనకి లెవెల్గా మెయింటైన్ చేసుకోవడానికి బాగుంటుంది. సో రైతు సోదరులందరూ కూడా దీన్ని ముఖ్యంగా పాటిస్తూ పంట మార్పిడి చేసుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏమవుతుందంటే